భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ ఆపింది నేనే, రెండు దేశాలకి టారిఫ్ విషయం చెప్పి భయపెట్టానని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు మరొక కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ గనక ఆపకపోతే ఈ రెండు దేశాల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం మొదలయ్యేది. దానివల్ల రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అణ్వాయుధాల యుద్ధం మొదలుతో 3.5 కోట్ల మంది చనిపోయేవాళ్ళు. వాళ్ళని రక్షించాను నేను. అంతేకాదు ఈ యుద్ధంలో షాబాజ్ షరీఫ్ని చంపాలని చూశారు, అతన్ని కూడా నేనే రక్షించాను ఈ యుద్ధం ఆగడం వల్ల అంటూ ట్రంప్ అయితే మరొక బాంబు వేల్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు? మొన్నటి వరకు ట్రంప్ చెప్పినటువంటి ఈ వ్యాఖ్యల్ని భారత్ ఖండిస్తూ వచ్చింది. కానీ ప్రతిసారి మురుగుతుంటే ఎవడు ఖండిస్తాడు? వాడికి పనిపాటు లేదు, మనకి పనిపాటు ఉంది. పైగా వాడికి నోబెల్ శాంతి బహుమతి రాలేదని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఏవేవో. సో అతన్ని వదిలేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు గట్టిగా చెప్పలేదు, అలాంటిదేమీ లేదు, ఇదంతా ట్రంప్ అబద్ధం అంటే ఇంతవరకు నిజమని చెప్పింది. ఒక 20-30 సార్లు వాగాడు కదా ట్రంప్. మరి ఇన్నిసార్లు వాగినప్పుడంతా కూడా పాకిస్తాన్ నిజమే, ఖచ్చితంగా అందులో ట్రంప్ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పింది. ఇప్పుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి లేదు లేదు ఇప్పుడు ట్రంప్ భాగస్వామ్యం లేదు అంటే, మరి ట్రంప్ భాగస్వామ్యం లేదంటే అప్పుడు చెప్పింది అబద్ధం. పోనీ ఇప్పుడు చెప్పింది నిజము అనుకుంటే షాబాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధూర్లో చనిపోవాల్సింది. అంటే భారతదేశం గట్టిగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ప్రధాని కూడా బ్రతికొండడు అనే దాన్ని నమ్మాలి. ఇప్పుడు అటు వెళ్తే నుయ్యి ఇటు వెళ్తే గొయ్యి అన్న విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్. భారతదేశం ఇలాంటివి పట్టించుకోదు. ఇదంతా కూడా ఒక పెద్ద సొల్లు వాగుతున్నాడు అన్న విషయం ఎప్పుడో వదిలేసింది. మురుగుతే మురుక్కో నువ్వు, ఎందుకంటే ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు కూడా మురుగుతుంటాయి కదా, ఆ విధంగా మురుక్కో, నీకేమి ఎవడ అభ్యంతరం చెప్పలేదు. భారత్ ఎప్పుడు చెప్పాలో ఇప్పుడు చెప్పేసింది. నరేంద్ర మోదీ ఒకసారి, మన దౌత్యవేత్తలు ఒకసారి, అలాగే మన నాయకులు ఒకసారి స్పష్టంగా చెప్పేశారు. ఇక అయిపోయింది దాని గురించి. ఇక నా తర్వాత ట్రంప్ 100 సార్లు అన్నీ 200 సార్లు అన్నీ ఎవడో పట్టించుకోలేదు. కానీ ట్రంప్ అన్న ప్రతిసారి పాకిస్తాన్ మాత్రం కంపు నోరుతో వచ్చి కరెక్టే అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చెప్తుందో మరి.